హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు శుభం మూవీ రివ్యూ చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ చూస్తున్నారు గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. శుభం మూవీ యాక్చువల్గా నేను ఈ మూవీని చాలా లేట్గా చూశాను. ఓటీటీలో చూశాక మూవీ చాలా బాగా అనిపించింది. అందుకే వెంటనే రివ్యూ చేసేస్తున్నాను. హీరోయిన్గా సమంత తను ప్రొడ్యూసర్గా మారి వ్యవహరిస్తున్న ఫస్ట్ మూవీ శుభం. ఫస్ట్ మూవీతోనే సమంత గారు ప్రొడ్యూసర్గా శుభారంభంని అందించారని చెప్పాలి. ఈ మూవీ ఒక హర్రర్ కామెడీ ఫిల్మ్గా తెరకెక్కింది. మూవీ మొత్తం ఫన్ ఎలిమెంట్స్తో నింపారు. చాలా ఎంటర్టైనింగ్గా అండ్ చాలా ఎంగేజింగ్గా మూవీ నడిచింది. కేవలం 2 hours 7 minutes లెంత్ ఉన్న ఈ మూవీని ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. సమంత గారు కూడా చిన్న రోల్లో కనిపించారు ఈ మూవీలో. పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కాకపోయినా సమంత గారు ఉండడం వల్ల మూవీ ప్రమోషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యాయని చెప్పొచ్చు. మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అందరూ కొత్త ఫేసెసే ఉన్నాయి. ఇంతకుముందు వేరే మూవీస్లో చిన్న చిన్న రోల్స్లో కనిపించిన వాళ్ళు ఈ మూవీలో చేసిన ఫన్ రోల్స్ వల్ల మంచి బ్రేక్ దొరుకుతుంది వీళ్ళకి. కామెడీ ఎలిమెంట్స్ చాలా న్యాచురల్గా వచ్చాయి. మూవీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే నడిచింది. డైరెక్టర్ ఈ సినిమాకి తీసుకున్న స్టోరీ లైన్ చాలా యూనిక్గా అనిపించింది. ఇప్పటి వరకు ఇలాంటి స్టోరీతో సినిమా రావడం నేనైతే చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక చిన్న పాయింట్, సీరియల్స్ అనే పాయింట్తో డైరెక్టర్ ఈ మూవీని చాలా మంచి సెటప్ చేశారు. చిన్న చిన్న ట్విస్టులతో, అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే సినిమా బండి అనే ఆర్టిస్ట్తో మూవీని కంప్లీట్గా ఎంటర్టైన్ మోడ్లో నడిపించారు. సినిమాలో వన్ లైనర్ డైలాగ్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. హర్రర్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఆ హర్రర్ ఎలిమెంట్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ మోడ్ అనేది క్రియేట్ అయ్యింది. సో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే బీజిఎం బాగానే ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ అయితే కొన్ని ప్లేసెస్లో చాలా బాగుంది, కొన్ని ప్లేసెస్లో జస్ట్ ఓకేగా అనిపించింది. మూవీలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. ఓవరాల్గా ఓటీటీలో ఉన్న ఈ మూవీని ఫ్యామిలీ మొత్తం వీకెండ్తో కలిసి చూడొచ్చు. మూవీ అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. సమంత గారికి మంచి సక్సెస్ వచ్చింది ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీతోనే. ఇలాగే యూనిక్ సబ్జెక్ట్స్ అన్నీ ఇంకా ఇండస్ట్రీకి సమంత గారు అందించాలని ఆశిద్దాం. ఇది గైస్ శుభం మూవీ డిస్కషన్. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3/5 అయ్యా. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.